ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట మండలం రామనగరం గ్రామానికి చెందిన మేజర్ మొండితోక సుప్రీం కోర్టు జెట్ న్యూస్ తో తన స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని పంచుకున్నారు. స్కూల్ హెడ్ మాస్టర్ గా పనిచేసిన మొండితోక పరమానందం సుశీలమ్మ దంపతులకు సుప్రీం కోర్టు వద్దనే ప్రాథమిక విద్య సాగిందని అన్నారు. తన తాతగారు బ్రిటిష్ హయాంలో మిలిటరీలో పనిచేశారని గుర్తు చేశారు. ఆయన స్ఫూర్తితోనే సుప్రీం కోర్టు ఎన్సీసీలో చేరి దేశవ్యాప్తంగా అనేక క్యాంపులను నిర్వహించామని తెలిపారు. మేజర్ మొండితోక సుప్రేమాకర్. మాది రామానగరం గ్రామం, విసనపేట మండలం, తిరువూరు నియోజకవర్గం. మా నాన్నగారు మొండితోక పరమానందం గారు హెడ్ మాస్టర్గా పనిచేశారు. మరి మా అమ్మ మొండితోక సుశీలమ్మ గారు, ఆమె కూడా ఎలిమెంటరీ స్కూల్ హెచ్ఎంగా చేశారు. వాళ్ళు చాలా కాలం ఈ ప్రాంతంలో సేవలు అందించారు. వారి స్టూడెంట్స్ కూడా హెడ్ మాస్టర్స్గా రిటైర్ అయ్యి చనిపోయినారు కూడా ఈ మధ్యకాలంలో. నేనైతే మా నాన్నగారు మా అమ్మగారి దగ్గరే చదువుకున్నాను. చిన్నప్పటి నుంచి పుట్రాల హై స్కూల్లో చదువుకున్నా, విసనపేట హై స్కూల్లో చదువుకున్నా, తిరువూరు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివాను. ఆ తర్వాత మచిలీపట్నం నోబెల్ కాలేజీలో డిగ్రీ చేయటానికి 1981-82లో వెళ్ళటం జరిగింది. అక్కడ ఉండగానే నేను ఎన్సీసీలో జాయిన్ అవ్వటం జరిగింది డిగ్రీలో. అప్పుడు యాక్చువల్గా మరి మా తాతగారు గొల్లమందల మత్తయ్య గారు బ్రిటిష్ ఆర్మీలో పనిచేసిన వారి స్ఫూర్తిగా నేను ఎన్సీసీలో జాయిన్ అయ్యాను. దానిలో డిగ్రీలో మంచిగా రాణించగలిగాను. డిగ్రీలోనే నేను సీనియర్ అండర్ ఆఫీసర్గా పనిచేసి దేశంలోని రకరకాల ప్రాంతాల్లో ఎన్సీసీ క్యాంప్స్కి అటెండ్ చేశాను. మరి ఇంకా ఆ ఎన్సీసీ వల్లనే నాకు ఎంఏ ఇంగ్లీష్ చదవటానికి హైదరాబాద్లోని ఉస్మాన్ యూనివర్సిటీలో సీటు దొరికింది. ఆ రోజుల్లో ఎంఏ ఇంగ్లీష్ ఉస్మాన్ యూనివర్సిటీ అంటే చాలా కష్టం. వేల మంది అభ్యర్థులు పోటీ పడితే 120 సీట్లు ఉండేవి. దానికి ఎన్సీసీకి ఒకటే ఒక సీట్ ఉండేది. దానిలో ప్రెస్టీజియస్ ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో నేను ఎంఏ ఇంగ్లీష్ జాయిన్ అవ్వటం జరిగింది. ఎంఏ ఇంగ్లీష్ అయిన వెంటనే మళ్ళీ మాస్టర్ డిగ్రీ ఇన్ జర్నలిజం కూడా అదే యూనివర్సిటీలో చేశాను. తర్వాత కొంతకాలం ఆల్ ఇండియా రేడియోలో ప్రాంతీయ వార్తలు తెలుగులో చదివాను. ఇంగ్లీష్లో కూడా మరి ఆల్ ఇండియా ఇంగ్లీష్ న్యూస్ రీడర్స్కి ఢిల్లీలో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. కాకపోతే ఇంటర్వ్యూలో అక్కడ సెలెక్ట్ కాలేదు. మళ్ళీ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్లో నేను చాలా టీవీ ప్రోగ్రామ్స్కి ఇంగ్లీష్లో కామెంటరీస్ చెప్పాను. 1988లో నేను కామెంటరీ చెప్పిన ఒక యూజీసీ